ముషీరాబాద్ కవాడిగూడలోని కేజీకే విద్యాభవన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. పాఠశాలల వద్ద విక్రయించే పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్లను కొనుగోలు చేయాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తూ ముషీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడపర్తి సంతోష్ ఆధ్వర్యంలో విద్యాశాఖ డిప్యూటీ ఈవోకు ఫిర్యాదు చేశారు. మార్కెట్లో తక్కువ ధరలకు దొరికే విద్యా సామాగ్రిని అధిక ధరలకు కొనాలని ఒత్తిడి చేయడం వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భారీ ఫీజులు వసూలు చేసినప్పటికీ తరగతి గదులు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ వంటి మౌలిక సదుపాయాలు లేవని పేర్కొన్నారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. మేము దీని మీద నోటీస్ ఇస్తామండి. నోటీస్ అన్న నోటీస్ తయారు ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి కదా, పర్మిషన్స్ ఆ రూల్ ప్రకారమే ఇచ్చినాం. స్కూల్కి వెళ్ళాం, స్కూల్ యూనిఫామ్ అన్నీ అమ్ముతున్నాం. మేము లాస్ట్ అమ్ముతలేము, తర్వాత లాభాలతో అమ్ముతలేము అని చెప్పి వాళ్ళు మీకు ఎక్కడైతే మీకు ఎక్కువ రేటు అమ్ముతున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. అదే విషయం ఏంటంటే సార్, ఇప్పుడు సంజీవ్ బుక్స్ మొన్న జరిగింది సార్, స్కూల్లో వాళ్ళు నోట్బుక్స్ అమ్మారు, స్కూల్లో నోట్బుక్స్ అమ్మారు. నోట్బుక్స్ అమ్మారు. ఆయన టెక్స్ట్ బుక్ కోసం బుక్ షాప్కి వెళ్తే వాళ్ళు ఏమంటారు అంటే మొత్తం సెటే కొనుక్కోవాలని వాళ్ళు విడిగా ఇస్తలేరు. టెక్స్ట్ బుక్స్ కావాలని ఇస్తలేరు. టెక్స్ట్ బుక్స్ కావాలని ఎవరు ఇస్తలేరు? స్టేషనరీ మొత్తం అన్నీ అమ్ముతున్నారు. ఈరోజు మన ముషీరాబాద్ మండల ఎంఈఓ గారిని కలవడం జరిగింది. మేము గత కొన్ని రోజులుగా ముషీరాబాద్ మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో వెళ్ళి మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రైవేట్ స్కూళ్ళలో బుక్స్ అమ్ముతూ, యూనిఫామ్స్ అమ్ముతూ, ఇంకా అధిక ఫీజులు ఎక్కువ తీసుకుని చెప్పి మాకు కంప్లైంట్ రావడం వద్ద మేము వెళ్ళి తనిఖీ చేసినాము. అందులో కొన్ని స్కూళ్ళు దొరికినాయి, రెడీగా పట్టుకున్నాము. ఏవైతే స్కూల్ దొరికినాయో ఆ స్కూళ్ళని మేము తీసుకొచ్చి ఈరోజు రాతపూర్వకంగా మన ఎంఈఓకి కంప్లైంట్ చేసినాము. కంప్లైంట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇంకా ఏదైతే కొన్ని స్కూళ్ళు రూల్స్కి అగెనిస్ట్గా నడుస్తున్నాయో, ఫైర్ ఎగ్జిస్టింగ్ కానీ ఇంకొకటి రూల్స్ మొత్తం అగెనిస్ట్గా ఉన్నాయి, అవి విజిట్ చేయాలని కూడా మేము కోరుకున్నాము. అందులో భాగంగా ఇదేంటంటే ఇంత ప్రైవేట్ స్కూల్ ఇంత దోపిడీ జరుగుతున్న ముషీరాబాద్ మండలంలో దాదాపు 200 నుంచి 300 ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో ఇంత దోపిడీ జరుగుతున్న ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటలేదు. గవర్నమెంట్ విద్యాశాఖ మంచి పదవిన దగ్గర పెట్టుకోవడానికి ఇట్లా మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలని బంద్ ఏవైతే నడుస్తున్నాయో అవి బంద్ చేసి ప్రైవేట్ పాఠశాలలకు ఎక్కువ అనుమతులు ఇస్తుండ్రు. అంటే మన ప్రజల ఓటుతో గెలిచిన ఈ ప్రభుత్వాలు వాళ్ళ అవసరాలు తీర్చాలి, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వాలు ప్రజల ఓటుతో గెలిచి వాళ్ళు ఏదైతే సంపాదన వాళ్ళు కష్టపడి సంపాదిస్తారో అన్ని ప్రైవేట్ పరంగా వాళ్ళు అధిక ఫీజులు, బుక్స్ ఇవన్నీ దోచుకోవడం జరుగుతుంది. మళ్ళీ దీని రేవంత్ రెడ్డి ఈ విధంగా మళ్ళీ దీన్ని చర్యలు తీసుకుంటారా లేదా, మా ప్రజలకైనా ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి న్యాయం చేస్తారా అనేది వేచి చూడాలి. మేము ఈ ధర్మ సమాజ్ పార్టీ నుంచి మేము ఇప్పుడే కోరుకుంటున్నాము, ఈ ప్రైవేట్ స్కూల్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి, దీన్ని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.